Today we are discussing about functions of money. ఈరోజు మనము ద్రవ్యం యొక్క విధులను గురించి తెలుసుకుంటాం. ఈ టాపిక్ వచ్చి జూనియర్ ఇంటర్ ఎకనామిక్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ కానీ ఏపీపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిఎస్సి వాళ్ళకు కూడా ఇది టాపిక్గా ఉపయోగపడుతుంది. 10th క్లాస్లో మనీ అండ్ క్రెడిట్లో ఈ టాపిక్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో బ్యాంకింగ్ అండ్ మనీ అండ్ బ్యాంకింగ్లో ఈ టాపిక్ ఉంటుంది. ద టర్మ్ మనీ వాజ్ derived from the name of goddess Juno, Moneta of Rome. Money was introduced to overcome the difficulties of barter system. In the initial stages, animal was used as money. Gradually, metallic money replaced it. Third stage, coins came into use. That was followed by paper money. The latest is the credit money. Thus money has different stages in the process of evaluation. కాబట్టి ఈ యొక్క మనీ అనేది మొట్టమొదటిగా ఈ టర్మ్ మనీని గాడెస్ జునో మొనాటో అనే రోమ్ పదం నుంచి నీకు పుట్టిందనమాట. ద టర్మ్ మనీ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ గాడెస్ జునో మానిటా ఆఫ్ రోమ్ దేవత అయిన జునో మానిటో పేరుతో ఈ మనీ అనేది ఫస్ట్ పుట్టింది. మనీని బార్టర్ సిస్టంలో ఉండే డిఫెక్ట్స్ని తొలగించేదానిగా మనీని ఉపయోగించారు. మనీ యొక్క ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ క్రమం ఎలా ఉంది, మనీ యొక్క ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మనీ వచ్చి ఏ విధంగా యానిమల్స్ నుంచి ప్రజెంట్ ఎలా మనీ ఉంది అనేది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు. ఇనిషియల్ స్టేజ్లో మనీని యానిమల్ మనీగా ఉపయోగించారు. అంటే రాతి యుగంలో అప్పుడు జంతువులు మార్చుకునేవాళ్ళు మనీకి. ఆ తర్వాత ఆ ప్లేస్లో నీకు మెటాలిక్ మనీ అనేది వచ్చింది. అంటే గోల్డ్, సిల్వరు, కాపరు అవన్నీ కూడా రాజుల కాలంలో గోల్డ్ ఎక్కువగా ఉండేది. ఆ గోల్డ్ని ఎక్కువగా వాళ్ళు ఎక్స్చేంజ్కి ఉపయోగించేవాళ్ళు, బయ్యింగ్కి సెల్లింగ్కి. ఆ తర్వాత కాయిన్స్ అనేవి వచ్చినాయి, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత ఆ ప్లేస్లో పేపర్ మనీ వచ్చింది, కరెన్సీ నోట్స్ వచ్చినాయి. అంటే నీకు 500 రూపీ నోట్స్, 100 రూపీస్, 50 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ ఇవన్నీ వచ్చింది. ఆ తర్వాత క్రెడిట్ మనీ అంటే చెక్కుల ద్వారా బ్యాంకుల ట్రాన్సాక్షన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని క్రెడిట్ క్రియేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత నియర్ మనీ అనేది వచ్చింది. అంటే బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఆ యొక్క బాండ్స్ ఇష్యూ చేస్తుంది, ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తుంది. ఇవన్నీ కూడా చెక్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా నియర్ మనీగా మనం చెప్పచ్చు అన్నమాట. ఇలా ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది జరిగింది. ద్రవ్యం యొక్క పరిణామ క్రమం జరిగింది. మొట్టమొదటిగా ద్రవ్యం అనేది రోమన్ దేవత పేరుతో జునో మోరెటా అనే దేవత పేరుతో ఈ మనీ అనేది పుట్టింది. వస్తు మార్పిడి విధానంలోని లోపాలను తొలగించేదానికి ఈ ద్రవ్యాన్ని ఉపయోగించారు. ఈ యొక్క మొట్టమొదటిలో ద్రవ్యం యొక్క పరిణామక్రమం ఎలా ఉందంటే ఫస్ట్ మనీని ఈ యొక్క మెటాలిక్గా ఉపయోగించారు. ఆ తర్వాత కాయిన్స్ అనేది ఉపయోగించారు. ఆ తర్వాత పేపర్ అనేది వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత పరపతి ద్రవ్యం వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత నీకు సమీప ద్రవ్యం అనేది వాడుకలోకి వచ్చింది. ఇలా నీకు ద్రవ్యం యొక్క పరిణామ క్రమం ఇలా జరిగింది. డెఫినేషన్స్ ఆఫ్ ద మనీ, క్రౌజర్ డెఫినేషన్. అన్ని డెఫినేషన్లకన్నా కూడా క్రౌజర్ డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్గా చెప్పచ్చు. వాకర్, సెలిగ్మాన్ వీళ్ళంతా కూడా మనీకి డెఫినేషన్స్ ఇచ్చారు. క్రౌజర్, ఎనీథింగ్ దట్ ఈస్ జనరలీ యాక్సెప్టబుల్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ విచ్ అట్ ద సేమ్ టైమ్ యాక్ట్స్ యాజ్ ద మెజరింగ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. కాబట్టి ప్రజలు వచ్చి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్కి జనరల్గా యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా
మెజర్ ఆఫ్ వాల్యూగా పనిచేయాలి, స్టోర్ ఆఫ్ వాల్యూగా పనిచేయాలి. అదే మనీ అని చెప్పి క్రౌదర్ వచ్చి డెఫినిషన్లో చెప్పాడు. అంటే మనీని వచ్చేసి నీకు ఎక్స్చేంజ్ కొరకు బయింగ్కి సెల్లింగ్కి అందరూ కూడా అంగీకరించాలి. అదేవిధంగా విలువ నిధిగా పనిచేయాలి, విలువ కొలమానంగా పనిచేయాలి. అప్పుడే దాన్ని ద్రవ్యం అని చెప్పి అంటారని చెప్పి క్రౌదర్ చెప్పాడు. వాట్ మనీ డస్, ద్రవ్యం అంటే అది ఎటువంటి విధులు నిర్వహిస్తుందో అదే ద్రవ్యము అని చెప్పి వాకర్ చెప్పాడు. సెలిగ్మెంట్ మనీ ఈజ్ వన్ దట్ పొస్సెస్ జనరల్ యాక్సెప్టబిలిటీ, అందరూ అంగీకరించే సాధనమే. బయ్యింగ్కి సెల్లింగ్కి ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తే దాన్ని నీకు ద్రవ్యం అని చెప్పి నీకు యొక్క సెలిగ్మెంట్ చెప్పాడు. కాబట్టి ఈ డెఫినేషన్స్ అనేవి నీకు జూనియర్ ఇంటర్లో 5 మార్క్స్ ఇస్తాడు. పేపర్ టఫ్గా ఇస్తాడు 5 మార్క్స్. అదే బిట్స్ కూడా డిఎస్సికి సోషల్ స్టడీస్ కింద కూడా ఈ యొక్క బిట్లకి ఇస్తారనమాట. ఈ ముఖ్య డెఫినేషన్లోకి వెళ్ళి క్రౌదర్ డెఫినేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ క్రౌదర్ డెఫినేషన్లోనే ఫంక్షన్స్ ఆఫ్ మనీ మొత్తం కూడా 4-5 ఫంక్షన్స్ ఆఫ్ మనీలు క్రౌదర్ డెఫినేషన్లో ఉంటాయి. కాబట్టి అన్ని డెఫినేషన్స్ కల్లా కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఈ యొక్క క్రౌదర్ డెఫినేషన్గా చెప్పచ్చు. ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ monetary unit of account and currency. It is dollar in USA, pound sterling in UK, yen in Japan. European countries has a common currency called euro. ఒక్కొక్క దేశాన్ని మనీని ఒక యూనిట్గా చెప్తారు. బయింగ్కి సెల్లింగ్కి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యూనిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో మనీని డాలర్గా మెజర్ చేస్తారు, అదే యూకేలో పౌండ్ స్టెర్లింగ్గా మెజర్ చేస్తారు, జపాన్లో ఎన్ అంటారు, అదేవిధంగా ఇండియాలో రూపీ అంటారు, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో యూరో అంటారు. అట్లా కామన్ మెజర్ ఆఫ్ యూనిట్గా మనీని వచ్చేసి నీకు యూనిట్లుగా చెప్తారనమాట. కరెంట్ ప్రజెంట్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ మనీ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ద్రవ్యం యొక్క విధులు. ప్రైమరీ ఫంక్షన్, సెకండరీ ఫంక్షన్, కాంటింజెంట్ ఫంక్షన్స్ అని చెప్పి మనీ యొక్క ఫంక్షన్ డివైడ్ చేశారు. కాబట్టి ప్రైమరీ ఫంక్షన్ అంటే ప్రాథమిక విధులు, ప్రధాన విధులు. సెకండరీ ఫంక్షన్ అంటే ద్వితీయ విధులు. కాంటింజెంట్ ఫంక్షన్ అంటే అనుషంగిక విధులుగా చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, వ్యూయర్స్, నేను చెప్పిన కంటెంట్ మీకు కానీ నచ్చితే, ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అంతా కూడా మీకు అందుతాయి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. నా ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తప్పనిసరిగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ద్రవ్యం యొక్క విధులు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, ప్రైమరీ ఫంక్షన్స్ అనమాట. స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ డిఫర్డ్ పేమెంట్, సెకండరీ ఫంక్షన్. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మనీ ఈక్వలైజర్స్ మార్జినల్ యూటిలిటీ, బేసిస్ ఆఫ్ క్రెడిట్, లిక్విడ్, ఇవన్నీ కూడా కాంటింజెంట్ ఫంక్షన్స్గా చెప్పచ్చు. కాబట్టి ప్రధాన విధులు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే వినిమయ మాధ్యమం. తర్వాత నీకు విలువల కొలమానం, ద్వితీయ విధులు. తృతీయ శ్రేణి విలువ నిధి, వాయిదా చెల్లింపులకు ప్రామాణికం, అదే అనుషంగిక విధులు. నీకు జాతీయ ఆదాయ మదింపు పంపిణీ, ఉపాంత ప్రయోజనాలు సమానం చేసుకోవడం, పరపతికి మూలం. నెక్స్ట్ ద్రవ్యత్వం. ఇవి అనుషంగిక విధులుగా కాంటింజెంట్ ఫంక్షన్గా చెప్పచ్చు. ఫస్ట్ మనము ప్రైమరీ ఫంక్షన్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ తెలుసుకుంటాం. And people can exchange goods and services through the medium of money. Suppose a person wants to exchange cow for paddy. First, cow sold out for money. With that money, paddy purchased by him. మనీ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుంది. అంటే ఒక వ్యక్తి వచ్చేసి అతని దగ్గర నీకు ఆవు ఉంది, అదేవిధంగా అతను రైస్ కొనాలనుకున్నాడు. అదే మనీగా ఉంటే నీకు ఫస్ట్ కౌను వచ్చేసి ఆయన మనీకి అమ్మేస్తాడు. ఆ మనీ వచ్చిన దాంతో ఆయన తనకు కావాలి రైస్ మొదలైన వాటిని కొనుగోలు చేస్తాడు. కాబట్టి బయింగు సెల్లింగు సులభంగా జరిగేదానికి ఈ యొక్క మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేయదు. ఎందుకంటే అందరూ కూడా మనీని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి
ప్రజలు వచ్చి వస్తువుల్ని సులభంగా ద్రవ్యము ద్వారా కొనుగోలు అమ్మకాలు సులభంగా చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తికి వచ్చేసి ఆవుని బియ్యానికి మార్చుకోవాలనుకుంటాడు. ఫస్ట్ ఆవు ద్రవ్యానికి అమ్మేస్తాడు. ఆ వచ్చిన ద్రవ్యంతో ఆయన తనకు కావాల్సిన బియ్యం కానీ గోధుమలు కానీ కొనుక్కుంటాడు. దీనివల్ల వినిమయ మాధ్యమంగా ద్రవ్యం అనేది ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించబడుతూ ఉంది. మెజర్ ఆఫ్ వాల్యూ, విలువల కొలమానం. మనీ యాక్ట్స్ as a common measure of value. That means meters are used for length, kilograms for weight, and money for the value of the commodity. కాబట్టి విలువల కొలమానంగా మెజర్ ఆఫ్ వాల్యూగా కూడా మనీ పనిచేస్తుంది. కాబట్టి కామన్ మెజర్ ఆఫ్ వాల్యూగా ఇది పనిచేస్తుంది. ఏ విధంగా మనం లెంత్ని మీటర్స్ ద్వారా మెజర్ చేస్తామో, వెయిట్ని కిలోగ్రాముల ద్వారా మెజర్ చేస్తాము, ఒక కమాడిటీ యొక్క వాల్యూని మనీ ద్వారా మనం మెజర్ చేస్తాం. కాబట్టి ద్రవ్యం అనేది ఒక వస్తువు యొక్క విలువని కొలమానంగా పనిచేస్తుంది. అంటే ఏ విధంగా మనము బరువుని కిలోగ్రాముల్లో మెజర్ కొలుస్తాము, అదేవిధంగా దూరాన్ని మనం మీటర్ల ద్వారా కొలుస్తాము, కిలోమీటర్ల ద్వారా కొలుస్తాము. అదేవిధంగా కమాడిటీ యొక్క వాల్యూని, విలువని, వస్తువు యొక్క విలువ ద్రవ్యం ద్వారా మనం కొలుస్తాం. దీన్ని బట్టి ద్రవ్యం అనేది వస్తువుల యొక్క విలువను కొలిచే కొలమానంగా చెప్పచ్చు. ఎప్పుడైతే వస్తువు యొక్క విలువని మనం ద్రవ్యంతో కొలుస్తామో ధరలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి అంటారు. అంటే ఈ యొక్క 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ యొక్క స్టోర్ ఆఫ్ వాల్యూ కానీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్. కాంపిటీషన్ బేస్కి కూడా ఇది ఇంపార్టెంట్. Keynes regarded this is an important function of money. It is useful as highly liquid asset. The commodity stored for a certain period of time may lose their value, but money does not lose its value. మనీ అనేది ఒక స్టోర్ ఆఫ్ వాల్యూగా పనిచేస్తుంది. కీన్స్ దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి దీన్ని హైలీ లిక్విడ్ అసెట్గా చెప్తారు. ఎందుకంటే మనీని మనం ఎంతకాలమైనా సరే వాల్యూ లాస్ కాకుండా ఎంతకాలమే దాచుకో, దీన్ని లిక్విడిటీ అంటారు. ఎప్పుడైనా సరే బయింగ్కి సెల్లింగ్కి విలువ అనేది తగ్గిపోకుండా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ద్రవ్యాన్ని విలువల కొలమానంగా విలువల యొక్క నిధిగా భావిస్తారు. కీన్స్ ఇది ఒక ముఖ్యమైన ద్రవ్యం యొక్క నిధిగా చెప్పాడు. ఇది ఒక అధిక ద్రవ్యత్వ గల ఆస్తిగా చెప్పచ్చు. మనం వస్తువులు కానీ కొంతకాలం నిల్వ చేస్తే దాని విలువను కోల్పోతుంది. కానీ ద్రవ్యాన్ని ఎంతకాలం మనం నిల్వ చేసినా కూడా దాని విలువ కోల్పోదు. అందువల్ల ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకుంటామని కోరుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా పర్సుల్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టుకోవచ్చు. అదే వస్తువులు ఉన్నాయనుకో ఆ వస్తువులు కొంతకాలానికి తమ బరువు తగ్గిపోతుంది. అదే విలువ అదే నీకు డబ్బులు ఎంతకాలం దాచిపెట్టుకున్నా కూడా విలువ కోల్పోదు. కాబట్టి ప్రజలందరూ డబ్బు రూపంలో ఉంచుకుంటారు. దీన్నే ద్రవ్యత్వము అంటారు. ద్రవ్యం అనేది అధిక ద్రవ్యత్వ ద్రవతిగా మనం చెప్పచ్చు. స్టాండ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్, వాయిదా చెల్లింపులకు ప్రామాణికం. Deferred payments refers to the future payment. For example, transactions in capital market, contract affairs, giving and repayment of debts, etc. are carried without any delay to the money. ఇప్పుడు ఫ్యూచర్ పేమెంట్, ఇప్పుడు మనము ఒక మనీ ద్వారా ఫ్యూచర్గా కూడా పేమెంట్ చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్స్కి అవకాశం ఉంటుంది. ఒక ₹1,00,000 కొన్నాము మనం బైకు, నెలకి ₹10,000 లెక్కన 10 నెలలు కట్టేయచ్చు. అదే నీకు మనీ లేకపోయినా జంతువులు ఒకసారి జంతువులు ఇవ్వాలి, ఒకసారి మనం వస్తువులు ఇవ్వాలి. కాబట్టి ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ నీకు బార్టర్ సిస్టంలో సాధ్యం కాదు. ఒక పార్టీ ఇంకో పార్టీతో కాంటాక్ట్ చేసుకోవాలన్నా, స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా, అదేవిధంగా రీపేమెంట్ అప్పులు తీసుకోవాలన్నా ఇచ్చుకోవాలన్నా ఈ యొక్క మనీ అనేది ఈ యొక్క డెఫర్డ్ పేమెంట్కి ఉపయోగపడుతుంది. ద్రవ్యం అనేది వాయిదా చెల్లింపులకి ఒక కొలమానంగా ఉంటుంది. ద్రవ్యం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి వాయిదా పద్ధతుల్లో వస్తువులు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, కాంట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. అప్పు చేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు ద్రవ్యం ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. కానీ వస్తువు వినిమయ పద్ధతిలో ఈ ఫ్యూచర్ భవిష్యత్తు యొక్క చెల్లింపులకు అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ,
బదిలీ అంటే ద్రవ్యాన్ని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కానీ ఒక దేశం ఇంకో దేశానికి కానీ సులభంగా తీసుకోవచ్చు. అదే బార్టర్ సిస్టంలో జంతువులు కానీ ఒక లారీలు ఎత్తుకొని పోవాలి, కానీ మనీ అనుకో పర్సులో తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి అతి సులభంగా మనీని ఒక దగ్గర ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంటింజెంట్ ఫంక్షన్స్, అనుషంగిక విధులు. మెజర్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మనీ ఈక్వలైజెస్ మార్జినల్ యూటిలిటీస్, బేసిస్ ఆఫ్ లిక్విడ్. ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయ పంపిణీ అనమాట. అంటే జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాల మధ్య పంచాలి. భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపన లాభం. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్కి రివార్డ్స్ పే చేసేదానికి మనీ అతి సులభంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనీ ఈక్వలైజ్ మార్జినల్ యూటిలిటీ. ఒక వ్యక్తి తన ఇన్కమ్ని ఖర్చు పెట్టేటప్పుడు గరిష్ట సంతృప్తి వచ్చే విధంగా ఖర్చు పెడతాడు. అంటే పోల్చుకుంటాడు, ఏ వస్తువు కొంటే మనకి ఎక్కువ ప్రయోజనం వస్తుందో అలా కొనుక్కుంటాడు. మనీ దానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ లీడ్. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్నా ఆ డిపాజిట్లు వచ్చి ద్రవ్యానికి పరపతి సృష్టి జరగాలన్నా కూడా చెక్కుల ద్వారా ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు మారాలన్నా కూడా ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల పరపతి సృష్టి అనేది జరుగుతుంది. లిక్విడిటీ, ద్రవ్యానికి ద్రవ్యత్వం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎప్పుడైనా సరే మనీ అనేది నీకు బయింగ్కి ఉపయోగపడుతుంది కాబట్టి నీకు లిక్విడిటీ ఫ్యూచర్ని కలిగి ఉంది.